భూమన్ నరసింహారెడ్డి అని ఉన్నాడు, గిద్దలూరులో ఒక పెద్ద డాక్టర్. ఆయన సార్ శిష్యుడు. మేమంతా ఒక 30 years నుండి పనిచేస్తున్నాం. ఫస్ట్ సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ ఉంటారు. ఆయన బిహెచ్ఎంఎస్ఏ భూమన్ నరసింహారెడ్డి బాగా ఎత్తుంటాడు. ఒకసారి కుల్మాలకి ఇట్టనే హెల్త్ గురించి మాట్లాడడానికి పోయినాం. డాక్టర్ మీరు మాట్లాడంటే విజయ్ కుమార్ అదే వద్దు భయమైతే నాకే కాళ్ళు వణుకుతాయన్నారు. ఆ రోజు స్టేజ్ ఎక్కించినాం. ఎక్కిస్తే ఆయన నేను నా పేరు భూమన్ నరసింహారెడ్డి ఇట్టనే ఆయన యాక్షన్ చూసినాము. నేను బ్రహ్మారెడ్డి సార్ తెలుసు కదా, 2 ఏళ్ళు ఉంటాడు. నేను సార్ బ్రహ్మారెడ్డి హాస్పిటల్ పనిచేస్తున్నా అని పోయినాడు. ఈరోజు నంబర్ 1 స్పీకర్. మీరు నమ్ముతారో లేదో, గిద్దర్లూరులో ప్రతి రాజకీయ నాయకుడు ఆయన ఎట్లా మాట్లాడాలో నేర్చుకుంటుంటారు ఆయన దగ్గర వచ్చి. కాబట్టి అదింత మాట్లాడినందుకే బిహెచ్ఎంఎస్ అయినా ఈరోజు గిద్దలూరులో ఎంబీబీఎస్ వాళ్ళు కూడా తెలియదు భూమన్ నరసింహారెడ్డి తెలిసినట్టు. మంచి హాస్పిటల్ ఉంది, 24 గంటల పేషెంట్లు. మా కుల్మాల అన్నది మా ఊరు నుండి ప్రతి నిత్యం ఒక 10 మంది అక్కడ నేర్చుకుంటూ ఆ ఏరియాలో పెడతా ఉంటారు. కాబట్టి బిహెచ్ఎంఎస్ అని మనం ఏం కాకుండా నేర్చుకొని జనములు ఎట్లా పోవాలది సార్ నేర్పిస్తారు. మా 2 పిల్లలు కూడా బిహెచ్ఎంఎస్ఏ. మా వాడు ఉన్నాడు చాలా ఆరోగ్యవాడు. సార్ దగ్గర ఒక్క పాయింట్ ఎక్కడ చెప్పమంటే చెప్తా, మళ్ళీ ఇది ఏడన్నా చెప్తే వాడిని మళ్ళీ జైలు వేస్తారు. సార్ దగ్గర అనెస్థీసియా నేర్చుకున్నాడు. వితిన్ అది చూసినారు. అది చూసి అనెస్థీసియా డాక్టర్ కంటే ఫాస్ట్గా వేస్తావు కదరా అని వారికి ఇప్పుడు 50,000 ఇచ్చి పెట్టుకున్నారు. అది ఇంత సూదేసినందుకే. యాక్చువల్గా వేయకూడదట, మరి ఏడ చెప్పొద్దండి మళ్ళీ. అంటే మళ్ళీ మిగతా విషయాలు బిహెచ్ఎంఎస్గా 50,000-60,000 వారికి ఇస్తూ ఉన్నారు. మా అమ్మాయి కూడా బిహెచ్ఎంఎస్ఏ. ఆమె పూణేలో ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా అల్లోపతి చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి విజయదుర్గలో ఇప్పుడు కాన్పుకి వచ్చింది, విజయదుర్గలో పనిచేస్తుంది. ఆమెకు ఒక 50,000 ఇస్తారు. అంటే స్కిల్ నేర్చుకోవడం వల్ల ఇంకా ఆ తీరు మీకు ఏం ఉపయోగపడదు వాళ్ళకి. ఆ స్కిల్ అంటే నంబర్ 1 పేషెంట్తో ఎట్లా మాట్లాడతారు. ఈయన పేషెంట్తో బాగా మాట్లాడినందుకు పేషెంట్లు వస్తే ఆదాయం పెరుగుతుంది హాస్పిటల్కి. నంబర్ 1. నంబర్ 2 మంచి వైద్యం చేస్తాడు, శాస్త్రీయ వైద్యం చేస్తాడు. నంబర్ 3 ఏ జ్వరానికి ఏ గుళికలు స్పష్టంగా ఇస్తాడు. వెంటనే పోలేదు మీరు ఇచ్చినందుకే సార్ అని. ఆ డాక్టర్ ఉన్నాడా లేడా మీరు తెలుసో లేదో. డాక్టర్ బ్రహ్మారెడ్డి పెద్ద డాక్టర్ అయినా ఫలానా డాక్టర్ ఉన్నాడా లేదా అని ఆయన ఉంటేనే మేము వస్తామంటాం. అంటే అంత కనెక్షన్ అనమాట. మాట్లాడడం బాగా, ఈ మాట్లాడడం అనేది నేర్చుకున్నకుంటే డొమ్మ కొడతాం. ఒక డాక్టర్ ఒక బుధారపేటలో చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనకు తెలిసిన ఆయన పెద్ద కోపిష్టి. ఒకనాడు పిల్లోని తీసుకొని వచ్చింది ఒక ఆమె. మామూలుగా పేదవాళ్ళకి పిల్లలకి చెడ్డీలు ఉండవు కింద. ఇక్కడ చూసే క్రమంలో ఒంటిగోలు పోసినాడు ఆ పిల్లోడు. చిల్డ్రన్స్ డాక్టర్ కదా, ఇంకా చూసుకోగా తిడతానే ఉన్నాడు ఆమెని. నీ బుద్ధి జ్ఞానం ఉందే, అసలు చెడ్డేయాల్సిన పని లేదా పిల్లలకి, నా మీద ఒంటేలు పోసి దరిద్రమే, అసలు తూ చా అన్నాడు. ఇంకా ఆమె కోపం బట్టి ఇంకా పోతాళ్ళ వల్ల చెప్తుంది, ఈ డాక్టర్ పెద్ద కోపము, చాలా శనివుడు, ఒకటే అరుచుకుంటుంటాడు, ఏమొచ్చో ఏం లేదో అని తిట్టుకుంటూ పోయింది. నెలతలకే ఆ క్లినిక్ మూతేసినాడు. పెద్ద డాక్టర్, ఎంఏ చదివిన డాక్టర్, మళ్ళీ ఆయన చిల్డ్రన్ స్పెషలిస్ట్. పక్కన ఆర్ఎంపీ డాక్టర్ ఇట్లనే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. వానికి బ్రహ్మాండం పెరిగింది. ఈరోజు సార్ శిష్యులు చూడిపోవాలి. నంద్యాలలో ఒక 5-6 మంది ఉంటారు. పేషెంట్లు పట్టరు వాళ్ళకి గత 15 ఏళ్ళ నుండి. కాబట్టి నేర్చుకోవడం అనేది వాళ్ళు స్కూళ్ళు పెట్టినారు. పైగా వాళ్ళ జనములు ఉన్నారు, స్కూళ్ళు పెట్టినారు. కాబట్టి డాక్టర్ ఎంత పెద్ద చదివేది కాదు. అందుకే అంటుంటాడు మన దాంట్లో, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసినన్ అందు పొదవెడి ఉప్పు లేక రుచి పుట్టక నేర్చున్నటయ్య భాస్కరా అని. చిన్నప్పుడు మీరు చదివినారు కదా భాస్కర్. 8th క్లాస్లో అమ్మాయికి చప్పట్లు కొట్టాడు. గ్రామ ఎంత పెద్ద చదువులు చదివినా, గోల్డ్ మెడల్ కొట్టినా, నేను పెద్ద డాక్టర్ అని విర్రవీగిన జనంతో ఎట్లా మాట్లాడాలా, పేషెంట్తో ఎట్లా మాట్లాడాలా,
తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడాలా, పెద్దలతో ఎట్లా మాట్లాడాలా, సివిల్ సెన్స్ ఎట్లా ఉండాలి, ఇవి నేర్చుకున్నకుంటే ఆ చదువు నిరర్థకము అంటాడు. ఇవి ముందు నేర్చుకోవాలి. ఇవన్నీ మేము జన విజ్ఞాన వేదిక నిరంతరంగా నేర్పిస్తూ ఉంటాం. ఎప్పుడు డాక్టర్ ఆయన మొక్కం మీద స్మైల్ ఉండాలా, ఒకసారి నవ్వండి అందరూ, ఎప్పుడు ఇట్టు ఉండాలి. 2 రోజులు ప్రాక్టీస్ చేయండి. డాక్టర్ అంటే ఏదో పెద్ద మాకు ఈ చదువు ప్రపంచంలో ఎవరు చదవలేరు అన్నట్టు కావం ఉండి ఊర్లలో కూడా చూస్తాం. మా ఊరికి వచ్చినాడు శ్రీనివాసరావు, వాడు అప్పటి వాళ్ళు బాగా ఎగులాడినోడే, డాక్టర్ గాను చేయమా అంటుంటాడు. డాక్టర్ ఎవరిని పడితే ప్రొఫెసర్లు కూడా అట్లా నేర్పిస్తారు, డాక్టర్ నువ్వు ఎవరిని పడితే ఎవరితో మాట్లాడొద్దని. నాకు తెలియదు మరి. డాక్టర్ 80% పిల్లలు చూసినా సీరియస్గా ఉంటారు, క్లాసికల్గా ఉంటారు, బట్టలు గిట్టలు బాగా నీట్గా ఉంటాయి. కానీ ఏం పేరు అంటే జాబితా అని సన్నగా మాట్లాడము, అవసరం లేకుండా అవసరం ఉండి కూడా మాట్లాడకుండా ఉండడం ఇవి ఉంటాయి. హాయిగా ఎంజాయ్గా ఎప్పుడు స్మైలింగ్ వచ్చి గడిబిడి అదే అవసరం ఉన్నప్పుడే నేను కూడా ఒక్కొక్కరే మాట్లాడడం వల్ల కాదు. అవసరం ఉంటే టక్కన మాట్లాడాలా, ఎప్పుడు నవ్వుతుండాలా, ముఖం కలకలలాడుతుండాలా. అప్పుడు పేషెంట్లు మీ దగ్గరికి వస్తారు. కానీ ముఖం మార్చుకొని ఏం జరగమన్నా సర్లే కూర్చో అన్నావనుకో, మానలేదు ఇంకా పుండు అన్నావు, ఇది ఎంత పెద్ద పుండో అనుకుంటాడు, ఇది మానదేమో అని భయం పుట్టిస్తాట డాక్టర్ ఉన్నప్పుడు. అది అంతే, ఏం కాదు. ఈ మధ్య నేను పట్టి డాక్టర్ దగ్గర పోయినా, ఇదేదో బార్డర్లో షుగర్ ఉందంటే, నాకు 20 ఏళ్ళ వచ్చి షుగర్, ఏం కాదు పట్టుకో అని అంట. అట్లా ధైర్యం ఇవ్వాల. షుగర్ ఉందా, మరి షుగర్ చూపించుకొని రాబబ్బా అన్నామనుకో, ఇంకా ఆ డాక్టర్ దగ్గర నేను పోను. అట్లా ధైర్యం అనేది నేర్చుకోవాలంటే ముందు నీ మెదడులో శాస్త్రీయబద్ధమైనటువంటి మెడిసిన్, శాస్త్రీయబద్ధమైనటువంటి తెలివి ఇక్కడ ఉంటే నీకు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. ముందే నీకు తెలియదు అనుకో, ఇవన్నీ స్కిల్స్ కానీ వాల్యూస్ కానీ తెలియవు అనుకో, డెఫినెట్గా నువ్వు డౌన్ అయ్యి పోతావు. కాబట్టి మేము నేర్పేది మీ ఇంటలెక్చువల్ ఎడ్యుకేషన్ మేము టచ్ చేయరు. సార్ తెలుసు కాబట్టి అక్కడక్కడ అనాటమీ అవి చెప్తాడు. కానీ మెయిన్ 80% జనంతో ఎట్లా ఉండాలా, మీరు ఎట్లా స్కిల్స్ నేర్చుకోవాలా, ఎట్లా వాల్యూస్ నేర్చుకోవాలా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి వృత్తికి కూడా, టీచర్లకు కానీ డాక్టర్లకు కానీ వీళ్ళకి. కాబట్టి అది ఈ 2 డేస్లో ఎగ్జాక్ట్గా 80% ఇవే నేర్చుకిస్తారని తెలియజేసుకుంటూ, BHMS BMS అది కాదు మెయిన్ ఇంపార్టెంట్. 10th డుమ్మ చెప్పే కదా సార్, ఇంటర్మీడియట్ డుమ్మ ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తాడు, ఆయన అసిస్టెంట్ చేస్తాడు. మీకు తెలుసో లేదో, ఇంతకుముందు సంజీవ్ రెడ్డి అని ఆయన పిల్లోడు ఉండేవాడు, 7వ తరగతి పిల్లోడు. సారు ఎవరైనా డాక్టర్ సరిగ్గా టయానికి రాకుంటే సీరియస్ ఉంటే వాడిని పిలిచాను రా సంజీవ్ రెడ్డి అంటే టక్క అందించేవాడు. అసిస్టెంట్ అంత ఫాస్ట్గా, అంటే ఈ డాక్టర్లు అందించాలంత ఫాస్ట్గా అందించేవాడు. వెంటనే నాకు వాడు అయితేనే బాగా అందిస్తాడని ఆయనే పెట్టుకొని 58 హెర్నియా ఆపరేషన్లు చేసినాం. 12 గంటల్లో 58 హెర్నియా ఆపరేషన్ గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కింది సార్ ద్వారా. అప్పుడు అసిస్టెంట్ పట్టపట్ట ఇచ్చినాడు కాబట్టి చేస్తున్నాం. కాబట్టి స్కిల్స్ అనేటివి నీ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, నీ యాటిట్యూడ్తో, నీ యాక్టివ్తో సంబంధం అనేది. ఇప్పుడు మా పాటలు పాడడం కానీ, మాట్లాడడం కానీ, అందంగా నవ్వడం కానీ ఏముంది ఆమెకి, రష్మికి వచ్చాడు రండి ఇప్పుడు మీకు నమస్తే అర్థమే కదా తెలుగు. ఆమెకు ఎపిసోడ్ చేస్తే ₹1,00,000 ఇస్తారు. రిసెప్షన్లో కూర్చుంటారు, రిసెప్షన్లో ఎప్పుడు నవ్వుతుండాల. ఏమన్నా కాలు కూర్చోండి మీరు ఆ పేపర్ చదవండి అంటది. 250 కాళ్ళు పేపర్ చదువుకోపో నీళ్ళు దాగన్నాం అనుకో, వాడు చూసి ఈమెను ఎత్తేస్తాడు, వద్దులేమ్మ నువ్వు పోని. కాబట్టి యాక్టివ్గా ఉండాలంటే మొక్క మీద చిరునవ్వు ఉండాలా, ఎప్పుడు ఆనందంగా ఉండాలా, భయపడకూడదు. భయపడకుండా ఉండాలా డాక్టర్ అంటే డెఫినెట్గా నీ మెదడు నిండా మెడిసిన్ అనేది సైంటిఫిక్గా ఎంత ఉంటే అంత మేలు. అందుకే మా RMP డాక్టర్లు మా జన విజ్ఞాన దగ్గర కూడా ప్రతి 2 నెలలకు ఒకసారికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం లేటెస్ట్ మెడిసిన్తో. వాళ్ళు అక్కడ దెబ్బ తినకుండా. అందుకే ఇప్పుడు ఎవరు ఫెయిల్ గారు, ఎవరో ఎక్కడో 1 or 2